అరే ఏమన్నా చేసుకోరా, నా పేరు తెల్లవచ్చు అంటుడు. బాయ్ వండుకున్నాను మాట కిందకే లేస్తుడు. ఫీల్ అవుతాడు. చాలా రోజుల తర్వాత కలిసింది అన్నలు, చాలా రోజుల తర్వాత కలిసింది కాలి పీలి. రాజన్న అజయ్ ఏమైనా మన లాగా వచ్చేసి ఏంటంటే మనం తిరుపతి వెళ్తున్నాం అన్నమాట. వెళ్ళే మన గైస్ లడ్డుబాయ్ ఇప్పుడు ట్రిప్ రావాలంటే మాకు 1 month ముందు మెసేజ్ చేయండి. నేను తీసుకొని వెళ్తాను, తీసుకొని వస్తా తిరుపతి. అండ్ ఇంకా నువ్వు రావాలంటే కంచి కూడా ఇంకోడు మళ్ళీ ఒకటి కట్ చేసి మా దాంట్లో అందగాడు. ఏ 2 చెడ్డలు పచ్చి ఉన్నాయి, బస్సులు ఎండేసి పడేసినాడ. ఇప్పుడు మంచి ఆరింది అన్నమాట. గట్టికేసార్లు ఎండేస్తే మెట్టు కూడా వచ్చేసరికి తారణకు వచ్చేసరికి ఎండేసింది. అట్లా మీరు కూడా పచ్చిగా ఉంటే ఏం కాదు. బస్సు మొత్తం మనదే అన్నట్టు, గవర్నమెంట్ మనది, మనం గవర్నమెంట్, ప్రజాపాలన అన్నట్టు ఇది. అందగాడ బ్యాక్ టు సికింద్రాబాద్. అందగాడ అన్నమాట. వచ్చేవన్నట సికింద్రాబాద్ ఆయన బ్లింకిట్ ఆర్డర్ చేశానట. బ్లింకిట్ రాగానే అది ఇచ్చేసి అది తీసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది అన్నమాట. వాటర్ అవి చేసినాం. మా అందగాడు అందగాడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే వచ్చామన్నమాట. చూసిగా 10 లీటర్ వాటర్ బాటిల్ బుక్ చేసుకున్నాం అన్నమాట. చూడురి ఎక్కుతున్నాం అనమాట. మన ప్లాట్ఫామ్ 2 అనమాట వచ్చేసి. అందగాడు వాళ్ళ అమ్మ పైసలు వాడకూడదు అని చూపిరా. పర్సు గుద్దాలింది మా ఉంది. ఒకసారి పర్సు చూపితే కానీ నాకు పెట్టుకోని చెప్తుంది, పైసలు పెట్టుకో అంటుండు. చూపిరా మీ అమ్మ ఏం పంపించింది. ట్రైన్ వచ్చింది అన్నమాట. వెళ్తుండు ట్రైన్ ఇదే మనది, నారాయణ ఎక్స్ప్రెస్. గైస్ ఇప్పుడే ట్రైన్ వచ్చింది అన్నమాట. దొంగ కొడుకులు ఏం చేసిన అంటే నాకు ఒక్కడిని వేరే పోగులు తెంగిరు. 4 ఇండ్లు ఉన్నారు. ఇప్పుడు ఒక్కడిని నేను సపరేట్ కూర్చోవాలన్నమాట. ఏం చేస్తాను చెప్పు, అట్లా చేసి వాళ్ళు తెంగిరు నన్ను. ఇంకా తెంగిరు ఈడ నిమ్మలంగా కూర్చురు ముడ్డ. ఏమ్రా నిమ్మలమ్మా, నిమ్మలమ్మా అందగాడ. అరే అమ్మ చందా తిరుపతికి స్టార్ట్ అయినా అన్నమాట. ఇప్పుడు ట్రైన్ స్టార్ట్ అయింది. అజయ్ మోడల్, రంజిత్. మొత్తం ఖాళీ. ఒక లైక్, ఒక బటన్, సబ్స్క్రైబింగ్ మై ఛానల్ ఏజాక్ వ్లాగ్స్. అజయ్ భాయ్ సబ్స్క్రైబ్ చేయమన్ చేయమనువా మమ్మీ. రంజిత్ ఏముందని కాడ బాత్రూమ్ పెట్టుకోండి వస్తారా? ఇప్పుడు ఏం తీసుకోలేదా? ఆయన పండుకున్నాడు చూస్తుండ్రా. 4,000 5,000 5,000 5,000 5,000
స్కూల్ డ్రెస్ గైస్. మాకు చూస్తుంటే మాకైతే ఏం చేయాలో అర్థమైతే అసలు. మా వాళ్ళు వాటర్ అమ్ముతున్నారు అనమాట. ఎంతరా లీడర్, ఎంతరా రాజు. హీరో కోసం పోతున్నాం. మా హీరో మనం తోలాడాలి. హీరో సారీ నీరజ్ భాయ్ నేను ఇంటర్వ్యూ చేస్తాం అన్నమాట. బాయ్ ఇంటర్వ్యూ చేసిండు. ఎట్లుంటుంది చూడు రే. రాజుబాయ్ అయితే వేసుకున్నా అన్నమాట. మా అన్నాల దోశ అంటాడు. ఈడు ఎవడో తెలియదు, ఆడవడో తెలియదు. అందరు మా వాళ్ళే అంటుండు. మంచిది ఎట్లా చేస్తుండు ఎట్లా చేసినాం, హైలైట్ చేసినాం అన్నట్టు మస్తు వేసుకున్నాం. ఏంటంట అరే అప్పుడు మనం చిన్న పోరాడు చిన్న ఉన్నాం మేము అప్పుడు. అయ్యా మరి ఇప్పుడు వేసాలే మన ఇప్పుడు వేసాలే. ఒక్క స్టెప్ నా కోసం అన్న చిన్నప్పుడు ఇష్టం. చిన్నప్పుడు ఇప్పుడు ఒక్కసారి అప్పుడు చిన్న ఉన్నప్పుడు ఆ సినిమా కూడా పని చేసినాం. ఇక టీవీ వాడతలేం అన్న, టీవీ చూస్తలేం. చాలా ఒక్క స్టెప్ చెప్పాను నేను ఫోటోలు ఉన్నాయా? ఇప్పుడు చూడు ఎనర్జీ ఎనర్జీ నేను వేస్తాయి. ఇప్పుడు నువ్వు దౌడక వేయాలి, స్టెప్ వేయాలి. సరే నువ్వు లేచి మేము కూడా అయిపోతాడు. నువ్వు స్టెప్ పాడు. నువ్వు అదే నువ్వు దౌడకేస్తే వర్క్ అవుతుంది. ఏం కాదు, పేపర్ తింటాడు. ఫుల్ టైం పాస్ చేస్తున్నమాట. హీరో వచ్చిండు, మళ్ళీ మా కాడికి హీరో వచ్చిండు. అన్న తెలుసు కదా, స్టైల్ సినిమాలో ఎన్నుకుంటే డాన్స్ చేసింది అన్ననే అన్నమాట. వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. సాయి ప్రసాద్ ఏం పేరు? వరుణ్ సాయి వాళ్ళ తమ్ముడు అన్నమాట. అన్ననే చెప్పింది ఇది కూడా. మాకు తెలియదు అసలు. ఈ అమ్మాయి నుంచి మాత్రం తిరుగుతుండు. శ్రీశైలం స్కూల్ జిందాబాద్ జిందాబాద్. ఈడ మా స్కూల్ డ్రెస్ తిరుగుతుంది. అన్న ఏ పాట డాన్స్ చేసిండు అన్ననే ఇప్పుడు అన్న మాటల్లో తెలుసుకున్నాం. చెప్పు ఏ పాట చెప్పు. అన్న ఇగో మీలాంటి వాళ్ళు మాకు చెప్పాలన్న. అందుకే నేను ఇగో ఇప్పుడు వీడియో మీద తీస్తున్నా. రాజుగారు కనబడుతున్నాడు. యూత్ అంటే ముందు భవిష్యత్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తిరగడం వల్ల చెడిపోతాం అనుకుంటే ఎప్పుడైనా కూడా మళ్ళీ పిలుచుంటారు. కొద్దిగా ఉంటారు, ఒకటే కొద్దిగా సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ ఇచ్చి మెల్లగా ఇట్లా కాదు నువ్వు ఇట్లా మంచిగా ఉండాలని చెప్పేసి సపోర్ట్ ఇచ్చుకుంటే వాడికి భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఇట్లా కావడానికి దోస్తులు రాలేకుండా అమ్మని సపోర్ట్ ఎవడు ఎవరిట్లో ఉంటే మొత్తం అంతా జీవితం మొత్తం ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు మేము ఎట్లా అంటే ఒక ఛానల్ నుంచి వెళ్ళి అఖిల్ జంటల ఛానల్ నుంచి ఇంటర్వ్యూ చేయాలనుకుంటాం. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం అన్నది. పరిచయం నుంచి వచ్చి జగన్ సార్ వాళ్ళ ఫ్రెండ్ అంటారు. రన్నింగ్ రేట్లు వస్తాడా? పిలిస్తే వస్తాడన్నా. అదే కార్లో వస్తాడన్నా. మీకు పరిచయం ఉందా?
చిన్నప్పటి నుంచి పరిచయమా? అంటే ఏ క్లాస్ నుంచి పరిచయం? చిన్నప్పటి నుంచి పరిచయమా? మీ పేరేం పేరు? సాయి కుమార్ అన్న పేరు. అన్న పేరు సాయి కుమార్. సాయి కుమార్ అరే అన్న పేరు కూడా సాయి. మీ అన్న పేరు మా అన్న పేరు సాయి. సాయి కింద పడగా చెప్తే అది చేతుల్లో కింద పడదా వాడుతుంది. చేతుల్లో కింద పడుతుంది బాయ్ మనోళ్ళే అంతా. గుర్తులేదా శంకరన్న శంకరన్న వాళ్ళ పెద్దన్న ఆయనే. గుర్తులేదా నీకు? బరాబర్ చూడు బరాబర్ చూడకు అన్న. శంకరన్న వాళ్ళ పెద్దన్న. నైస్ మీట్ అప్. ఇల్లు పాపం మేమైతే కల్పిడం కలిసి పేరే పేరే నీ పేరే పేరే దౌడగిరి దౌడగిరి ఇంట్లో గిట్ట ఎట్లు రాడు. ఏ అన్న మొన్న వయసు వచ్చింది తిరుపతి అన్న. అన్న మీరు ఎట్లా పోతురు? ఎట్లా మెట్టన్న అల్పిడా శ్రీవారా? శ్రీవారా అల్పిడ మేము కూడా శ్రీవారం. మనం అన్న ఎక్కడికి వెళ్తున్నా ఫస్ట్ అడుగుదాం. అన్న ఇంటర్వ్యూ ఇదాలి. ఇంకా ఇంటర్వ్యూ ఫోన్ రికార్డ్ పెట్టుకో. గైస్ దవడకేసింది ఇప్పుడే. బాయ్ అలాగే ఉంటుంది అనుకో అనుకో అనుకో. ఖాళీ వస్తా కదా ఈసారి బోనాల పండుగ వచ్చేసి అరే చెప్పేస్తలేడు అబ్బాయి. అది కాదు డాడీ సైడ్ ఇన్విటేషన్ ఇచ్చిండా మరి? డాడీ సైడ్ ఇన్విటేషన్ బోనాలు తీస్తుంది కదా. సిగరెట్ తెగిపోతుండేడు. మా సైదాలు మొత్తం మామయ్య గారు మనకి సాయన మామయ్య గారు అని అన్న అంటాం. మీ అన్నయ్య కూడా మా అన్నయ్య కదా. ఏ రైట్ అన్న ఈసారి బోనాల పండుగ వచ్చేసాను. మీ మాటలలోనే చెప్పండి అన్న. మీకు ఎట్లా అంటే ఇప్పుడు ట్రైన్ ఎడిపోతుంది మీరు? ఎవరికి పోతారు మీరు? నేనా గుంటూరు కారం. ఇప్పుడు మనమైతే సాయన ఇంటర్వ్యూ చేస్తాం. సాయన ఇంటర్వ్యూ సాయన ఫ్రెండ్ సాయన వాళ్ళ ఫ్రెండ్ లిరిక్ చెప్పింది కూడా అన్ననే. అన్న లిరిక్స్ నువ్వు చెప్పినావా అన్న? శంకరన్న వాళ్ళ అన్న లిరిక్స్ దగర్ సాయన లిరిక్స్ మళ్ళీ ఓడి చెప్పిమా అన్ననే. ఏ పాట వాడి అన్నాను? మీ మాటలలో చెప్పేది ఏంటంటే ఒక ప్రజలకి ఇది ఒక అవేర్నెస్ కోసం ఒక అవగాహన. నువ్వు ఇంతకుముందు చెప్పిన అవసరం పిల్లలు పిడుగులు అని అట్లా చెప్పు. అట్లా పైసలు లేకపోతున్నాడు దాని గురించి ఏమైంది బా? ఏంది బా? కాదు అన్న జిమ్ బాడీ గురించి ఇంటర్వ్యూ ఫోన్ దగ్గర పెట్టు. ఓపెన్ టాప్ శంకరన్న వాళ్ళ అన్నను అన్న మొన్నదాకా ఇంత పెద్ద గడ్డం ఉండే. నువ్వు అప్పుడు చూసినట్టు నువ్వు ఇప్పుడు అన్న గడ్డం తీసేసిండు. తిరుపతి పోయి మొత్తం తీసేస్తాడు. అన్న పడ్డది అనుకుంటే ఎక్కాలి కానీ నువ్వు మొత్తం దింపుతున్నావు.